హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆమేన్. హల్లెలూయా! అవునండి. మన భక్తి అనేది మనకు ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉంటది. మన యథార్థ ప్రవర్తన అనేది మనకు నిరీక్షణ కలుగజేస్తదండి. కానీ చాలామంది ఎలా ఉంటారంటే వారి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా వారు వెంటనే అధైర్యపడే వారిగా ఉంటారు. వెంటనే వాళ్ళు భయపడుతూ వారి దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్తూ వాళ్ళు ఇంకా కృంగిపోయే వారిగా ఉంటారండి. ఎందుకనంటే వారు భక్తిలో యథార్థంగా లేరు. వాళ్ళకు దేవుని పైన భక్తి అనేది లేదు. అదేవిధంగా వాళ్ళు యథార్థంగా జీవించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు భయపడేవారుగా వారి దగ్గరికి, వీరి దగ్గరికి పోయేవారిగా ఉంటారండి. కానీ ఎవరైతే భక్తిలో మంచిగా ఉంటారో, యథార్థంగా జీవించే వారిగా ఉంటారో, వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు భయపడే వారిగా ఉంటారండి. ఆ పరిస్థితులను నా దేవుడు అధిగమించగలడు అని చెప్పి వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు ధైర్యంగా ఉంటూ వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు నిరీక్షణ కలిగి జీవించే వారిగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే, ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే మీరెలా ఉంటున్నారు? మీ భక్తి మీకు ధైర్యం పుట్టించే విధంగా ఉంటుందా? లేకుంటే మీరు భయపడే వారిగా ఉంటున్నారా? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. గాడ్ బ్లెస్ యూ.